గుదుగుదుగుదుం 10 విధముల బ్యాంగో ఎదరిధముక కాంగో లగ్గి జిగ్గి బిగ్గి మ్యాంగో రసికుడు ఇడ్డుగో తమ్మెంతో చూపిస్తుంటే డాష్ మటాష్ మటాష్ పట్టేస్తే వవ్వ సైజ్ మసాజ్ మసాజ్ చిలిపి ఆటకి స్పీడ్ పెంచటం అందందబ్బా పోయబ్బా దబ్బయ్య ఇబ్బందబ్బా చూడబ్బా జీవ జీవలాగే జిగి మెరుగుల ఈడి గుస గుస గుసలాడే కసి కసి సొగసి పగ పగ పగలాడే తొలి పరువకు సోకి అణు అణువుకి సోకి తలి తలి ఒలుకి చేదొట్టే జంజాటంతో జామ్ జామ్ కై పిక్కే కోలాటంతో కమ్ 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 తిమ్మికి ముత్తిస్తుండే థీమ్ 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 శృంగారం సిద్ధిస్తుండే తోం 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 స్ట్రోక్ సిక్సరే ట్యూబ్ ఎక్స్రే రిటల డోసుల చేవ చూపరా అబ్బబ్బబ్బా అందందబ్బా ఓయబ్బా దబ్బయ్య ఇబ్బందబ్బా చూడబ్బా అగర యౌవనం అగటి శోభనం అడుగుతున్నది ఆగనన్నది అబ్బబ్బబ్బా అందందబ్బా ఓయబ్బా దబ్బయ్య ఇబ్బందబ్బా చూడబ్బా బాగుందబ్బా బాణం దెబ్బ ఓయబ్బ జబర్దస్తి దబ్బెల్దొస్తి తాళబ్బా వెల్కమ్ కాబోయే అల్లుడు గారికి స్వాగతం సుస్వాగతం. కాబోయే మావగారికి కానుక చిరు కానుక. మీరు మాట్లాడుతుండండి, నేను డ్రింక్స్ తీసుకొస్తాను. ఇక మొదలు పెడదామా? ఓకే. 10 మందిలోనూ నన్ను పిచ్చివాణ్ణి చేసి ఏజెంట్ నేత్ర ఈ సుప్రీం అని రుజువు చేసుకున్నావు. కానీ అదే పిచ్చివాడు ఓ పద్మ వ్యూహం పన్ని నిన్నెక్కడికి రప్పించి దట్ ఈస్ సర్పభూషణ్ రావు అని రుజువు చేసుకున్నాను. దేశ వినాశనానికి కావలసిన ప్రయోగాలు జరిపించి అవసరం తీరగానే కన్న కూతురు లాంటి స్వర్ణరేఖను కాటేసి చంపిన నీకు సర్పభూషణరావు అన్న పేరు సరైంది. కానీ నన్ను ఇక్కడ రప్పించడానికి నీ కన్న కూతుర్ని ఎరగా పంపించావు చూడు, దానికి మాత్రం ఈ పేరు సరిపోదు. మంచి పేరు 4 సజెస్ట్ చేస్తాను, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఏమిటో అవి? లోఫరు, బ్రోకరు, నీచుడు, నికృష్టుడు. కళ్ళబొల్లి మాటలు చెప్పి నా కూతుర్ని ప్రేమలోకి దించి ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతున్న మోసగాడివి నువ్వు నన్ను మాట్లాంటావా? నేను మోసగానే అయితే నీ కూతుర్ని ఎప్పుడో పాడు చేస్తుండేవాడిని. పుట్టిన గడ్డనే అమ్ముకునే నీలాంటి వాడికి బిడ్డగా పుట్టడం హంసలేక చేసుకున్న దురదృష్టం. ఏ పాపం తెలియని ఆ అమాయకురాలు సిబిఐ పరిన వలలో ఇరుక్కోవటం విధి ఆడిన వింత నాటకం. ఆడవలసిన నాటకాలన్నీ ఆడేసి సమర్థించుకోవడానికి 1,00,000 కారణాలు నేను చెప్పగలను. నాటకం ఇద్దరం ఆడాం ఎస్బీఆర్, కానీ నా నాటకం వెనుక ఒక దేశం, ఒక బాధ్యత, ఒక కర్తవ్యం ఉంది. నీ నాటకం వెనుక ఒక దారుణ మారణ హోమం ఉంది. ఒక దేశానికి సార్వభౌముడి కావాలన్న తుచ్చమైన కోరిక ఉంది. నా కోరిక గెలుస్తుందో నీ కర్తవ్యమే గెలుస్తుందో ఇప్పుడే తేలిపోతుంది. నింజాస్ వాడి బాడీని ఆ బ్లాక్ ఈగిల్ కి బ్రేక్ఫాస్ట్ గా వెయ్యండి.
మిస్టర్ నేత్ర, పరాయి దేశస్తుని చేతిలో కన్నా స్వదేశీయుని చేతిలో చావడం ఉత్తమం అని నువ్వు ముచ్చట పడుతున్నట్టున్నావు. నీ దేశభక్తికి నా జోహార్లు. నాన్న ఆ రివాల్వర్ ఇలా ఇవ్వు నాన్న. వెరీ గుడ్. ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసిన ఈ నీచుణ్ణి కాల్చి పారై. కాల్చి పారాయికి ఇంకా ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? నిజంగానే ఆలోచిస్తున్నాను నాన్న. ఒక పవిత్రమైన ఆశయం కోసం ప్రేమ పేరుతో మోసం చేసిన ఇతన్ని చంపాలా? పాపిస్తే డబ్బు కోసం దేశద్రోహులతో చేతులు కలిపి అవసరం తీరగానే అక్క ప్రాణాలు తీసిన నిన్ను చంపాలా? లేక అంతా విన్నాను నాన్న. నువ్వు చేసిన ఒక్కొక్క దారుణానికి ఒక్కొక్క గుండెతో నిన్ను కాల్చి చంపాలి. కానీ గుండెలో కదిలే నాన్న అనే 2 అక్షరాలు చిక్కడి మీదున్న నా వేలిని ఆపుతున్నాయి. Stop there, man. The great Indian secret agent Supreme Netra ఏమీ చేయలేక ఎటు దారి లేక ఈ క్యూ కళ్ళ ముందు క్వశ్చన్ మార్క్ గా నిలబడిపోయాడు. మిస్టర్ క్యూ, నువ్వు వేసే ప్రతి క్వశ్చన్ కి నీ తల తిరిగి మెడ విరిగేలా సమాధానం చెప్పగలడి నేత్ర. ఇంకెప్పుడు చెప్తావు? నీకు మీ పవిత్ర దేశానికి మంగళవాక్యం పాడేందుకు మరో 6 గంటల్లో కెప్టెన్ చో ఇక్కడికి రాబోతున్నాడు. విజయం మమ్మల్ని వరించే ఈ శుభ సందర్భంలో పాపం సావు నీకు 5 అడుగుల దూరంలో 5 బుల్లెట్ల రూపంలో సిద్ధంగా ఉంది. ఇట్స్ బ్యాడ్ లక్. ఎందుకు నవ్వు? చావు మానభంగం తప్పనిసరైనప్పుడు నవ్వుతూ అనుభవించమన్నాడు ఓ మహాకవి. ఓహో, అయితే ఆఖరి నవ్వుకో. నాతో పాటు మీరు నవ్వితే మంచిది. మేమెందుకు నవ్వాలో? చావు మీకు 3 అడుగుల దూరంలో 3 క్షణాల్లో ఉంది. ఏమిటి నువ్వనేది? మీరు ఇలాంటి రథవేషాలు వేస్తారని తెలిసే ఆ గిఫ్ట్ ప్యాకెట్ లో టైం బాంబ్ పెట్టాను. బాంబా? మరో 3 సెకండ్లలో అది పేలుతుంది. దాంతో మీరంతా మఠాష్. వాట్ మిస్టర్ క్యూ? ఎస్, టామ్మని బాంబు పేలిన శబ్దం రాకుండా చైన్యని కారు దూసిపోయిన శబ్దం వినబడుతుంది. ఏమిటి? సంథింగ్ ఇస్ రాంగ్. కమ్ ఆన్, ఏముంది ఇందులో? లెట్స్ ఓపెన్ ఇట్. అమ్మ నేత్ర, ఈ ఎస్పీఆర్ ని పిచ్చివాణి చేసావా? ఈ క్యూకే క్వశ్చన్ మార్క్ పెట్టి నేల కరిపించాడు నేత్ర. లేక విధి నిర్వహణలో నేను కొన్ని తొందరపాటు పనులు చేసి నీ మనసు కష్టపెట్టాను. నన్ను మన్నించు. మీ డ్యూటీ మీరు నిర్వర్తించారు. ఇందులో మన్నించాల్సినంత తప్పేం లేదుగా. చూడండి, దేశాన్ని దుర్మార్గులు బారినుండి కాపాడడానికి మనం చేస్తున్న ఈ యజ్ఞంలో ఇలాంటి పశ్చాత్తాపాలకి కన్నీళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ కి చోట్లేదు. క్యూ చెప్పిన ప్రకారం జరగబోయే విధ్వంసానికి ముఖ్యుడు మిస్టర్ చో. ప్రతిమా, ఇప్పుడు మనం అర్జెంటుగా చోని పట్టుకోవడం చాలా అవసరం. మిస్టర్ సర్వభూషణ్ రావు, చేతికి దొరికిన వాడిని వదిలేసావు. యు ఆర్ అ ఫూల్. యు ఆర్ అ డర్టీ. ఆపు నల్లడేగా ఆపు. నీ నోటికొచ్చినట్టు మాటలంటే పడే మనిషిని కాను. మా దేశంలో నేను సార్వభౌముడిని, చక్రవర్తిని, నేర సామ్రాజ్యానికి మొకటం లేని మహారాజుని. అలాంటి నన్ను నువ్వు నీ దేశంలో ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ మటుకునే స్థానం బ్లాక్ ఈగల్ కాళ్ళ దగ్గర. కమ్ ఆన్.